హరీష్ రావు గ్రేట్ ఎస్కేప్ కు రెడీ అయ్యారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది. ఇంకేముంది, ఆయన ఎటు వెళ్తారనే దానిపై పెద్ద చర్చ జరిగింది. హరీష్ రావుకు టీడీపీ గాలం వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన పచ్చ చొక్కా తొడుక్కోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అలాంటి మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా హరీష్ రావు నివాసానికి వెళ్లారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలను హరీష్ దృష్టికి తీసుకెళ్లి నిజంగా ఏదైనా జరుగుతోందా, ఎవరైనా ప్రచారం చేస్తున్నారని ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు ఇద్దరు నేతలు క్లోజ్డ్ డోర్ మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత హరీష్ రావు కేటీఆర్ రిలాక్స్డ్ గా కనిపించడాన్ని బట్టి బీఆర్ఎస్ లో ఎలాంటి టెన్షన్ లేదని తేలిపోయింది. హరీష్ రావుపై అలాంటి వార్తలు ఎందుకు వచ్చాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిప్పు లేనిదే పొగరాదన్న సామెతను కొందరు గుర్తు చేస్తోన్న మాట వాస్తవం. అయితే ఆ వార్తలకు తనకు సంబంధం లేదని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ఎవరు ప్రచారం చేశారో తనకు తెలియదని కూడా హరీష్ చెప్పారట. కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని ప్రచారాలు జరిగాయని హరీష్ వివరించారట. దాంతో సమస్య మొత్తం టీ కప్పులో తుఫానులా సమసిపోయిందని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే అంతర్గతంగా జరిగిన కథ వేరే ఉందని తెలుస్తోంది. హరీష్ రావు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ లో ఆయన స్థానం ఎప్పుడూ ఆయనకు పదిలంగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చిన తర్వాతే మాజీ మంత్రి మెత్తబడ్డారన్నది కొందరి వాదన. తాజా ప్రచారాల వెనుక కవిత గ్రూప్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పార్టీలో కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని కవిత ఇటీవలే ఆరోపించడంతోనే అసలు వివాదం మొదలైంది. అన్న కేటీఆర్ కు చెల్లి కవితకు పడటం లేదని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కవితే ఒక ప్రచారం చేయించారని కొందరు అనుమానిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య రాజీ కుదిరిన తర్వాత ఇప్పుడు కవిత వ్యవహారంపై దృష్టి పెట్టబోతున్నారు. ఆమెను చల్లార్చేందుకు ఒక కీలక పదవి ఇద్దామని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల కవిత కూడా సంతృప్తి చెందారు. ఎంతైనా ఆమె కూడా కుటుంబ సభ్యురాలే కదా, రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు కదా. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ నాయకత్వానికి ఛాలెంజ్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత హరీష్ రావుపై కూడా ఉంది. విపక్షంలో ఉన్నప్పుడు విభేదాలు పొడసూపితే ఎన్నికల నాటికి పార్టీ పలుచనైపోయే ప్రమాదం ఉందని ఇద్దరు నేతలు గుర్తించారు. అందుకే సర్దుకుపోయారని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కేటీఆర్ అన్ని తానే చూసుకుంటున్నారన్నది మర్చిపోకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.